హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు చాలా సందర్భాల్లో ధ్యానం గురించి చెప్పాను. ధ్యానంతో పాటు మనం కూడా కొన్ని లక్షణాలు అలవాటు చేసుకోవాలి. అది ఏంటంటే, నా వాస్తవానికి నేనే కారణమని మనము గ్రహించుకోవాలి. చాలా సందర్భాల్లో మనము ఎవరైనా ఏదైనా చేస్తే అది మన వల్ల జరిగిందని ఒప్పుకోము. ఎప్పుడు పక్క వాళ్ళ మీద తోసేస్తాము, నిందలు వేసేస్తాము. అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే నా వాస్తవానికి నేనే కారణమని మనము యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనం ధ్యానం చేసినందులో ఒక మెట్టు పైకి ఎక్కినట్టు అనమాట. ఇదొక లక్షణము. ధ్యానుల్లో ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే, ముందు ఏదైనా సరే అంగీకరించాలి. నా వాస్తవానికి నేనే కారణము అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది జరిగినా కూడా అది ఇప్పటిది కాదు. గతంలో కానీ గత జన్మలలో కానీ మనం చేసింది తిరిగి మనకి వస్తుందన్నమాట. ఇది మనం గ్రహించుకోవాలి. అంతే తప్ప ఏది మంచి జరిగితే అంతా నాదే అని, ఏదైనా మనకి జరగకూడని జరిగితే అది పక్క వాళ్ళ మీద తోసేస్తాము. ఇది అస్సలు ఉండకూడని లక్షణము. ఎలాగంటే, వశిష్ఠుడికి 100 మంది కుమారులు ఉన్నారు. కానీ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలనే కసితోటి వశిష్ఠుడి మీద యుద్ధం చేసి, అంటే వశిష్ఠుడి 100 కొడుకుల్ని వేరే వాళ్ళ మాటలు విని చంపేస్తాడు. 100 మంది కొడుకుల్ని చంపేసినా కూడా వశిష్ఠుడు నిరామయంగా కూర్చుంటాడు. ఆయనను అడిగితే అంటాడు, అది విశ్వామిత్రుడు కేవలం పాత్రధారి మాత్రమే. నా జీవితంలో ఇది జరగాలని ఉంది కాబట్టి జరిగిందని. చూడండి ఫ్రెండ్స్, ఇది కదా అంగీకారం అంటే, యాక్సెప్టెన్స్ అంటే. మనకిద్ద చిన్న తేడా జరిగినా కూడా భరించలేక పక్క వాళ్ళ మీద నిందలు వేసేస్తాం. కానీ వశిష్ఠుడిని చూసి మనం నేర్చుకోవాలి. 100 మంది కుమారులని చనిపోతే కూడా ఆయన నిబ్బరంగా ఉన్నాడు. ఎందుకంటే ఇది నేను ఎప్పుడో చేశాను, తిరిగి నాకు వచ్చింది, నా వాస్తవానికి నేనే కారణం అని అంగీకరించాడు. ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా జరిగితే దయచేసి ఒక్కసారి కథని గుర్తు చేసుకొని, అయ్యో నేనేదో చేసి ఉంటాను అందుకే నాకు ఇది వచ్చింది అని చెప్పేసి మనం అర్థం చేసుకొని ముందుకు సాగిపోవాలి. అంతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏది జరిగినా దానికి కారణము మనమే. మన వాస్తవానికి మనమే కారణము, ఇతరులు కాదు అని తెలుసుకొని ముందుకు సాగిపోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఇంకో పాయింట్ తోటి మళ్ళీ కలుస్తాను.